సాధారణ ఆస్తులు బట్టి విద్యుత్ శక్తి కంపెనీల్లో ముగింపు లెక్కల్ని తయారు చేయడానికి 4 నమూనాలను తయారు చేయాలని చెప్పాము. ఈ 4 నమూనాల్లోనూ సోమవారం ఒక లెక్క చెప్పాను, మంగళవారం ఒక లెక్క చెప్పాను, నిన్న బుధవారం ఒక లెక్క చెప్పాను. దానికి ఎక్సర్సైజ్ కూడా చెయ్యమని, అసైన్మెంట్ కూడా మీకు ప్రాక్టీస్ చేయమని 2 లెక్కలు ఇచ్చాను. ఈరోజు ఇంకో లెక్క చెప్పుకుందాం. ఈరోజు ఏమిటి అంటే 31/3/2016 నాటికి ఆవర్జా నిల్వలు హైదరాబాద్ మరియు పవర్ లైట్ కంపెనీకి సంబంధించినవి. దానికి సంబంధించినటువంటి వివరాలు కొన్ని ఇచ్చాడు. దాని ఆధారంగా మూలధనం ఖాతాని, సాధారణ ఆస్తప్పుల పట్టీని, రాబడి ఖాతాని, నికర రాబడి ఖాతాని తయారు చేయమన్నాడు. ఈ లెక్కను నేను మీకు నిన్న లెక్క ఒకటి ఇచ్చి ఎక్సర్సైజ్ చేయమని చెప్పాను. ఈ లెక్క చెయ్యండి అని కూడా మెసేజ్ కూడా పెట్టాను. చేశారా? చేశారా? సరే, ఇప్పుడు చూడండి ఏ విధంగా చెయ్యాలో చూద్దాం. ఒక లెక్క హైదరాబాద్ పవర్ మరియు హైదరాబాద్ పవర్ మరియు లైట్ కంపెనీ వారి 31/3/2016తో అంతమయ్యే సంవత్సరానికి రాబడి ఖాతా ఏముంది? రాబడి ఖాతా అనేది మనం లాభ నష్టాల ఖాతా మాదిరిగానే ఉంటుందని చెప్పాము. లాభ నష్టాల ఖాతాలో ఏ అంశాలు వస్తాయో ఇక్కడ కూడా అవే వస్తాయి. మీరు అంకణా కనుక దగ్గర పెట్టుకుని చూస్తే ఇందులో 2 ఉత్పాదక వ్యయం, విద్యుత్ ఉత్పాదక వ్యయము 2 వివరాలు రూపాయలు, వివరాలు రూపాయలు. ఇందులో 2 విద్యుత్ ఉత్పాదక వ్యయం, విద్యుత్ ఉత్పాదక వ్యయం 28,000. అదేవిధంగా విద్యుత్ పంపిణీ వ్యయం విద్యుత్ పంపిణీ వ్యయం 4,000. ఇంకా ఏమున్నాయి? 2 అద్దె రేట్లు పన్నులు. అద్దె రేట్లు పన్నులు 4,000. ఇంకా 2 మేనేజ్మెంట్ ఖర్చులు
నిర్వహణ ఖర్చులు. నిర్వహణ ఖర్చులు 9,600. అదేవిధంగా టు తరుగుదల. తరుగుదల 16,000. ఇంకా క్రెడిట్ వైపు ఏమొస్తాయి? బై విద్యుత్ అమ్మకం. విద్యుత్ అమ్మకం 1,04,000. 1,04,000 బై మీటర్ల అద్దె. మీటర్ల మీద వచ్చేటువంటి అద్దె 4,000. టోటల్ చేసి నిల్వ తేల్చాలి. ఈ తేల్చినటువంటి నిల్వను మనం నికర రాబడి ఖాతాకి మళ్లించాలి. నిల్వ తేలిస్తే 1,08,000. అదేవిధంగా ఇటుపై కూడా 1,08,000 రూపాయల్ని తీసుకురండి. టు తేల్చిన నిల్వ. తేల్చిన నిల్వ ఎంతండి? 0,0,4,6,46,400 46,400 రూపాయలు. ఇది నికర రాబడి ఖాతాకి మళ్లింపు. నికర రాబడి ఖాతాకి మళ్లింపు అని మళ్లిస్తాం. ఇది రాబడి ఖాతా. ఇంకా నికర రాబడి ఖాతాని తయారు చేయాలి. నికర రాబడి ఖాతాను తయారు చేయాలంటే ఏమొస్తాయనుకున్నామంటే మధ్యంతర డివిడెండ్లు, అలాగే మనకి మధ్యకాలిక డివిడెండ్లు, డిబెంచర్ల మీద వడ్డీ, ఇలా ఏమైనా ఉంటే అలాంటివి వస్తాయి. కాబట్టి ఇందులో నికర రాబడి ఖాతా 30 హైదరాబాద్ పవర్ మరియు లైట్ కంపెనీ వారి 31/3/2016తో అంతమయ్యే సంవత్సరానికి నికర రాబడి ఖాతా. నికర రాబడి ఖాతాను తయారు చేస్తే నికర రాబడి ఖాతాలో ఇలాగే నిల్వల్ని చూపిస్తాము. వివరాలు రూపాయలు. వివరాలు రూపాయలు. ఇందులో 2 డిబెంచర్లపై వడ్డీ. డిబెంచర్లపై వడ్డీ 8,000. అదేవిధంగా 2 మధ్యకాలిక డివిడెండు. మధ్యకాలిక డివిడెండు 16,000. అలాగే నికర రాబడి ఖాతా నిల్వ లెక్కలో ఇచ్చాడు. బై తెచ్చిన నిల్వ. బై తెచ్చిన నిల్వ 22,800. అలాగే ఇందాక నికర రాబడి ఖాతా నిల్వ తేల్చాం కదండి, ఆ తేల్చిన నిల్వ ఇక్కడ తీసుకురావాలి. కాబట్టి బై రాబడి ఖాతా నిల్వ ఎంత తేల్చాము? 46,400. 46,400. ఇంకా ఇందులో ఏమైనా అంశాలు ఉన్నాయేమో అని మనం కనుక చూసుకుంటే దీనికి సంబంధించి అంశాలైతే ఏమీ లేవు. కాబట్టి దీనిని నిల్వ తేల్చాలి.
తేలిస్తే మనకి ఇటువైపు 0 0 2 8 4 12 2 6 2 8 9 4 2 6 69,200 రూపాయలు. 69,200 ఇటు తీసుకొచ్చి నిల్వ తేల్చాలి. 69,200 అంటే 16 8 24. 69,200లోంచి 24,000 తీసేయండి. తీసేస్తే 0 0 2 5 4 45,200. ఈ 45,200 రూపాయల్ని సాధారణ ఆస్తి అప్పుల పట్టికి మళ్లించాలి. నిల్వ తేల్చి తేల్చిన నిల్వ అని చెప్పి దీన్ని సాధారణ ఆస్తి అప్పుల పట్టికి మళ్లింపు. సాధారణ ఆస్తి అప్పుల పట్టికి మళ్లింపు అని రాస్తాం. ఇంకా దీని తర్వాత మనకి ఇచ్చినటువంటి దాన్ని బట్టి ఏం తయారు చేయాలండి? అర్థమవుతుందా? అర్థమవుతుందా? నికర రాబడి ఖాతా కదా, సాధారణ ఆస్తులు. తర్వాత మూలధనం ఖాతా వేస్తాను. ఆస్తుల పట్టికే మళ్లించాలి. అర్థమవుతుందండి? మూలధనం ఖాతా మనం లాభ నష్టాల ఖాతాలో నిల్వని ఆస్తుల పట్టికి ఎలా అయితే పట్టుకెళ్తామో ఇక్కడ రాబడి ఖాతా నిల్వని నికర రాబడి ఖాతాకి తీసుకొచ్చి నికర రాబడి ఖాతాలో నిల్వని సాధారణ ఆస్తుల పట్టికి మళ్లిస్తాము. అర్థమైందా? హలో, అర్థమైందా? ఇక్కడ చూడండి, మనకి మూలధనం ఖాతాలో ఎడం వైపు 4 కాలమ్స్, కుడివైపు 4 కాలమ్స్ ఉంటాయి అని చెప్పాం. దీనిలో వివరాలు, గత సంవత్సరం నిల్వ, ప్రస్తుత సంవత్సరం నిల్వ మొత్తం. అదేవిధంగా వివరాలు, గత సంవత్సరం, ప్రస్తుత సంవత్సరం మొత్తం. ఇప్పుడు ఈ మూలధనం ఖాతాలో ఏమొస్తాయని చెప్పామండి? స్థిర ఆస్తులు, స్థిర అప్పులు వస్తాయి. కాబట్టి ఇక్కడ స్థిర ఆస్తులు ఏమున్నాయో చూడాలి. ఈ స్థిర ఆస్తులు ఏమున్నాయి? భూమి భూమి ఎంత ఉందండి? 1,20,000 రూపాయలు గత సంవత్సరం ఉన్నాయి. ఈ సంవత్సరంవి 4,000 రూపాయలు ఉన్నాయి. మొత్తం 1,24,000 రూపాయలు. అదేవిధంగా యంత్రాలు ఎంత ఉన్నాయండి? 4,80,000 రూపాయలు గత సంవత్సరం ఉన్నాయి. ఈ సంవత్సరం 4,000 రూపాయలు ఉన్నాయి. మొత్తం 4,84,000 రూపాయలు. అంటే గత సంవత్సరం విలువకి ఈ సంవత్సరం విలువని కలిపి మొత్తాన్ని చూపించాలి. తర్వాత మెయిన్స్ 1,60,000, అలాగే 40,800 రూపాయలు. ఇంకా బై ఈక్విటీ వాటాలు
ఎంత ఉన్నాయండి? 4,39,200. ప్రస్తుత సంవత్సరం ఏం లేవు. టోటల్ 4,39,200. ఇంకా బై డివిడెండ్లు ఎంత ఉన్నాయండి? 1,60,000. ఈ సంవత్సరం ఏం లేవు. పక్కనే టోటల్లో 1,60,000 అని చూపించండి. ఇంకా ఏమైనా ఇందులో ఉన్నాయంటే ఇంకేమీ లేవు. కాబట్టి నిల్వని తేల్చేయండి, టోటల్ చేసేయండి. నిల్వని టోటల్ చేయడంలో ఇక్కడ ఇవి మొత్తం ఎంతండి? 4,80,000, 1,60,000, 6 లక్షలు. 6 లక్షలను 1,60,000, 7,60,000 గత సంవత్సరం. 7,60,000. ఇవెంత ఉన్నాయి? 48,800. టోటల్ చేస్తే 8,08,800. ఇంకా ఇటువైపు చూడండి. ఇటువైపు ఎంత ఉన్నాయి? 200. అలాగే 9, 6, 3, 9, 4, 1, 5. 5,99,200. ఇటువైపు కూడా అంతే వెయ్యండి. 5,99,200. అర్థమైందా? హలో, అర్థమైందా? దీని తర్వాత మనం ఏం చేయాలండి? సాధారణ ఆస్తిప్పుల పట్టీని నమోదు చెయ్యాలి. సాధారణ ఆస్తిప్పుల పట్టీని నమోదు చెయ్యాలంటే సాధారణ ఆస్తిప్పుల పట్టీలో ఏమొస్తాయని చెప్పాము? ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత అప్పులు వస్తాయి. కాబట్టి సాధారణ ఆస్తిప్పుల పట్టీ. ఈ సాధారణ ఆస్తిప్పుల పట్టీలో ప్రస్తుత అప్పులు, ప్రస్తుత ఆస్తులు వస్తాయి. మనకి ఇచ్చినటువంటి అంకణాలు ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత అప్పులు ఏమున్నాయో చూసుకుని వాటిని నమోదు చెయ్యాలి. మనకి ఏమున్నాయండి? మూలధన ఖాతాపై మూలధన ఖాతా వ్యయం. మూలధన ఖాతా వ్యయం. మూలధన ఖాతా వ్యయం ఎంత వచ్చిందండి మనకి? ఇందాక ఈక్విటీ వాటాలు, డిబెంచర్లు టోటల్ చేస్తే 5,99,200. అలాగే ఇటువైపు బై ఈక్విటీ బై మూలధన ఖాతా వ్యయం వచ్చిన దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాము? మూలధన ఖాతా వ్యయం ఎంతండి? 8,08,800. ఇంకా ఏమున్నాయి మన దగ్గర? వివిధ రుణదాతలు. వివిధ రుణదాతలు ఎంత ఉన్నారండి? 800. అదేవిధంగా తరుగుదల నిధి. తరుగుదల నిధి ఎంత ఉంది? లెక్కలో ఇచ్చాడు 2 లక్షలు. అదేవిధంగా నికర రాబడి ఖాతా నిల్వ.
ఇందాక మనం నిల్వ తేల్చాం కదండి, ఆ నిల్వ 45,200. ఇంకా ఇటువైపు కరెంటు సప్లై వల్ల రుణగ్రస్తులు, కరెంటు సప్లై వల్ల రుణగ్రస్తులు 32,000. ఇంకా ఇతర రుణగ్రస్తులు ఇతర రుణగ్రస్తులు 400. నగదు, చేతిలో నగదు 4,000. ఇవి టోటల్ చేస్తే రెండు వైపులా టాలీ అయిపోతాయి. ఇది చూడండి, 0 0 8 2 10 0 1 9 1 10 10 5 15 1, అలాగే 9 1 10 10 4 14 1 5 1 6 6 2 8 8,45,000. ఇటువైపు కూడా ఇక్కడ 8 లక్షలు ఉంది, ఇక్కడ 32,000 సరిపోతుంది. 8,45,000. కాబట్టి ఈ విధంగా మనం కరెంటు ఖాతాలోని లెక్కల్ని 4 రకాలైనటువంటి ఖాతాలు తెరిచి చేస్తాము. ఇందులో రాబడి ఖాతా, నికర రాబడి ఖాతా, మూలధన ఖాతా, సాధారణ ఆస్తి అప్పుల పట్టి. రాబడి ఖాతాలో వచ్చేటువంటి నిల్వని నికర రాబడి ఖాతాకి మళ్లిస్తాము. నికర రాబడి ఖాతాలో ఉన్నటువంటి నిల్వని సాధారణ ఆస్తి అప్పుల పట్టీకి మళ్లిస్తాము.